విజయ్ దళపతి కింగ్ మేకర్ కాదు, ఆయనే ఏకైకంగా ఉన్నటువంటి తమిళనాడుకి కింగ్ అనే విధంగా జనాలు మాత్రం ఆయన గురించే మాట్లాడుతున్నారు. అయితే టీవీకే పార్టీని స్థాపించినప్పటి నుంచి కూడా జనాల్లో ఒకే ఒక్క మాట, కాబోయే సీఎం విజయ్ దళపతి, కాబోయే సీఎం విజయ్ దళపతి. ఎవరు నోట్ చూసినా కూడా ఇదే మాట. అయితే మనందరం కూడా విన్నాము, చూసాము, మాట్లాడాము కూడా. మన దేశ చరిత్రలో అంటే దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా తమిళనాడు రాష్ట్రంలో ఇప్పుడు జరిగినంత ఓటింగ్ ఇంకా ఎప్పుడు కూడా జరగలేదన్నమాట. 85% పైగా ఓటింగ్ జరిగింది. సో అందులో ముఖ్యంగా యూత్ మాత్రం మెయిన్ కీలకమైన పాత్ర పోషించారు. సో మరి విజయ్ గారికి సినిమాల పరంగా ఎంత భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలుసు. మరి సినిమాల పరంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే రాజకీయాల్లో కూడా నమ్ముతారా, రాజకీయాల్లో కూడా ముందంజ వేస్తారా అంటే దానికి చాలా మంది కూడా నో అని చెప్తారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. లైక్ రీసెంట్గా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన దాదాపు 10 సంవత్సరాల పాటు కష్టపడితే కానీ ఆయనకి ఇప్పుడు జనాలు నమ్మలేదు. కానీ విజయ్ గారికి 2 సంవత్సరాల క్రితమే పార్టీని ఆవిర్భవించారు అండ్ 6 నెలల్లోనే సీఎం అయ్యారు అంటే ఇది మామూలు విషయం కాదు. జనాలు అంతగా నమ్మకం పెట్టుకున్నారు విజయ్ గారి పైన. జనాలకు నమ్మకంగా పనిచేస్తారు అని చెప్పేసి, రాష్ట్రాన్ని సజావుగా పరిపాలన సాగిస్తారు అని చెప్పేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారు అని చెప్పేసి జనాలు చాలా గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి విజయ్ గారికి ఇప్పుడు ఓట్లేసి వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపుగా 108 స్థానాల్లో గెలుపొందారంటే అసలు అతిపెద్ద పార్టీగా టీవీకే పార్టీ ఇప్పుడు నెలకొంది. సో మరి ఇంత భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఊహించకపోవచ్చు అనమాట. అంత భారీగా జనాలు నమ్మి ఓట్లు వేశారు. సో ఇప్పుడు ఏంటంటే విజయ్ గారు తన పార్టీకి సంబంధించి కింగ్ మేకర్ కాదు, ఉన్నటువంటి ఏకైకంగా ఉన్నటువంటి ఒకే ఒక్క కింగ్ ఆయనే అనే విధంగా చాలా బల్లగుద్ది మరీ చెప్తూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే అసలు ఆయన ఆస్తుల వివరాలు ఏంటి అనే విధంగా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారనమాట. సో మరి ఎలక్షన్లో వాళ్ళు నామినేషన్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఒక అఫిడవిట్ అనేది ఇవ్వాలి, వాళ్ళకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, స్థిరాస్తులు ఎన్ని, చరాస్తులు ఎన్ని అనే విధంగా. సో మరి అందులో చూసుకుంటే చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఓవరాల్గా చూసుకుంటే 620 కోట్ల వరకు ఉన్నాయనే విధంగా తెలుస్తుంది. అందులో 5 లగ్జరీ కార్లు ఉన్నాయి, ఒకటి 2 వీలర్ ఉంది, అదేవిధంగా విల్లాస్ కావచ్చు, భూములు కావచ్చు, బంగారం కావచ్చు అండ్ డైమండ్స్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ అప్పుల వివరాలు కూడా రాశారనమాట. వాళ్ళ కొడుకుకి ఎన్ని అప్పులు ఉన్నాయి, వాళ్ళ కూతురికి ఎన్ని అప్పులు ఉన్నాయి, భార్యకి ఎన్ని అప్పులు ఉన్నాయి, తల్లిదండ్రులకి ఎన్ని అప్పులు ఉన్నాయి అండ్ ఈయన వాళ్ళకి ఎంత డబ్బులు ఇచ్చాడు, వాళ్ళ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయి, ఈయన అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి, నగదు ఎంత ఉంది, నగదు మాత్రం ₹1,00,000 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా అఫిడవిట్లో మెన్షన్ చేయాలి అన్నమాట. ఎవరైనా కావచ్చు, అది ఎంత పెద్ద హీరో అయినా కూడా పాలిటిక్స్లోకి వస్తున్నారా, నామినేషన్ వేయాలా, ఆ ఒక అఫిడవిట్లో ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఆస్తుల వివరాలు కూడా క్లియర్గా మెన్షన్ చేయాలి. రేపొద్దున ఇంకా అది ఫేక్ అని తెలిసినా కూడా చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. సో మరి దీని గురించి చాలామంది కూడా పొలిటీషియన్స్ ఉన్నది ఉన్నట్టుగా అఫిడవిట్లో రాయాలి ఆస్తుల వివరాలు అనే విధంగా అందరికీ తెలిసిందే. సో మరి విజయ్ గారికి మాత్రం ఓవరాల్గా చరాస్తులు కానీ స్థిరాస్తులు కానీ 620 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఆయన ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనే విషయం కూడా మా అందరికీ తెలిసిందే. సో మరి అంత గొప్ప లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టి కూడా ప్రజల కోసం వచ్చారు అంటే మరి ఆయనకు జనాలకు నమ్మకంగా పనిచేయాలి, జనాల కోసం ఒక సేవ చేయాలనే నమ్మకం ఆయనలో ఎంత ఆశగా ఉందనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దాదాపుగా ఒక్క రోజుకి 2 కోట్లు తీసుకునేటటువంటి స్థాయి అయినది. అయినప్పటికీ కూడా సినిమాలు వదిలేసి రాజకీయాలకు వచ్చారు. సేమ్ అదేవిధంగా విజయ్ గారు కూడా ఆయన అంత లగ్జరీ లైఫ్ని కానీ సినిమాలు కూడా వదిలేసుకొని ఈ విధంగా రాజకీయ రంగంలోకి ఎందుకు వస్తున్నారంటే జనాలకు సేవ చేయాలి అనే ఒకే ఒక్క ముఖ్యమైన లక్ష్యం. సో మరి దాంతోనే ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. కళ్యాణ్ గారు అదేవిధంగా మాట నిలబెట్టుకుంటూ ఉన్నారు. మరి విజయ్ గారు కూడా తమిళనాడు రాష్ట్రంలో తిరుగులేని సీఎంగా ఉండాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. మరి విజయ్ గారి గురించి మీరేమనుకుంటున్నారు? నమ్మకంగా పనిచేయగలుగుతారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.